సతీ సహగమనం అనేటువంటి పేరుతో భర్త చనిపోయిన వెంటనే ఆ భార్యను కూడా ఆ చితి మీద చనిపోయి ఆయన్ని తగలబెడితే బతుకుంటుండగా ఆమెను కట్టేసి తగలబెట్టేసేటువంటి వారంటండి. ఈ భయంకరమైనటువంటి ఈ దీనిని ఎవరు రూపుమాపారో తెలుసా? డాక్టర్ విలియం కేరీ గారు 25 సంవత్సరాలు పోరాడాడంటండి సతీ సహగమనం ఆపాలని. ఆయన ఒక క్రైస్తవుడు, ఇంగ్లాండ్ నుంచి ఈ ప్రాంతానికి సువార్త పట్టుకుని వచ్చాడండి ఆయన, విలియం కేరీ గారు. ఆయన ఆపాడండి దీన్ని. లేకపోతే ఎప్పటికి ఎంతమంది తల్లులు బలైపోదురోనండి. ఒక్క సంవత్సరంలోనండి 10,000 మంది వెధవరాలను కాపాడాడంటండి ఆయన. కేవలం మన భారతదేశానికి ఏం చేశారు తెలుసా? 1793లో అడుగు పెట్టారండి ఆయన. అడుగు పెట్టిన తర్వాత ఈ రోజున ఆడపిల్లలు చదువుకుంటున్నారు కదా. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు ఉండేది కాదంటండి. ఆడపిల్లలు ఈ రోజున చదువుకున్నారంటే, ఆడపిల్లలు కాలేజీలకు వెళుతున్నారంటే, ఆడపిల్లలు యూనివర్సిటీలకు వెళుతున్నారంటే, ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఆడపిల్లలు మగవాళ్ళతో సమానంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారంటే దానికి కారణం డాక్టర్ విలియం కేరీ గారండి. ఆడబిడ్డకు చదువేంటనేవారండి. అంట్లు ఎలా తోమాలో నేర్చుకోండి, ఇల్లు గుమ్మలు ఎలా ఊడవాలో నేర్చుకోండి, వంట ఎలా చేయాలో నేర్చుకోండి. డాక్టర్ విలియం కేరీ గారి వల్లే ఆడబిడ్డలు చదువుకున్నారు. భారతదేశంలో న్యూస్ పేపర్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? విలియం కేరీ గారు. ప్రింటింగ్ ప్రెస్ని ఇక్కడ ప్రవేశపెట్టింది ఆయనేనండి. బ్యాంకు తీసుకొచ్చింది విలియం కేరీ గారు. ఒక క్రైస్తవుడు భారతదేశానికి ఏం చేశాడో ఆలోచన చేయండి. మన చేతిలో బైబిల్ ఉంది కదండి, అది హిబ్రూ భాషలో ఉండేదండి. దానిని 30 భాషల్లోకి తర్జుమా చేసింది విలియం కేరీ గారు. తెలుగు భాషలో బైబిల్ మన చేతిలో ఉందంటే ఎవరి వల్ల? విలియం కేరీ గారి వల్ల. ఆ విలియం కేరీ గారు ఇక్కడికి వచ్చి ఇన్ని మంచి పనులు చేసి, ఇంత సేవ చేసి ఏమన్నా సుఖపడిపోయాడు అనుకుంటున్నారండి? దేశాల్లోకి అడుగు పెట్టేసరికండి భార్య 3 బిడ్డలతో అడుగు పెట్టాడు. తన బిడ్డకి ఇక్కడ వాతావరణం గాలి పడలేదండి. తన బిడ్డ చనిపోయాడండి. సమాధి చేయడానికి ఎవరు రాలేదండి. ఈ రోజుల్లో కూడా సమాధి అంటే వెళ్ళిపోయేవాళ్ళు 3 మంది ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరు వస్తారండి? ఈయనే ఎత్తుకుని వెళ్ళండి తన భార్యను తీసుకుని శ్మశాన వాకిటికి వెళ్ళి గొయ్యి తవ్వుకుని ఆ బిడ్డను అందులో పడుకోబెట్టుకుని మట్టేసి పూడ్చటం కన్నులారా చూసిందండి భార్య. పిచ్చిదైపోయిందండి ఆవిడ. దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టడం కోసం ఎంత తట్టుకుని సేవ చేశాడండి అని. అక్కడ 30 భాషల్లో తర్జుమా చేసినటువంటి బైబిల్ ఒక్కసారిగా కాలి బూడిదైపోయినాయి అంటండి, అగ్నికి ఆహుతైపోయిందంట. కొడుకు పోయినప్పుడు కూడా బాధపడలేదంటండి, అంత బాధపడ్డాడంటండి ఆయన. మరలా తిరిగి 30 భాషల్లో బైబిల్ని చేత్తో మరలా రాసి ప్రింటింగ్ అప్పగించుకున్నాడు. ఆయన గురించి మనం చెప్పుకోవలసింది ఏంటంటే, సతీ సహగమనాన్ని ఆపింది ఎవరంటే విలియం కేరీ.